నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి లంచ్ ఎక్స్పీరియన్స్ చేశా. కింద కూర్చొని చేతులు చేస్తే రోటీలు క్యాచ్ చేశారు మామ. అది నాకెలా అనిపించిందంటే, హెల్లో మచస్, నా లైఫ్ లో ఫస్ట్ టైం సిక్కులోల గురుద్వార్ గురించి విని ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలని మన దేవుళ్ళని గుర్తు చేసుకొని బీదర్ కి స్టార్ట్ అయినాం. బీదర్ హైదరాబాద్ నుంచి 144 కిలోమీటర్స్, నిజామాబాద్ నుండి 152 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఎంట్రన్స్ అయితే చాలా పెద్దగా ఉంది, తెల్లగా తలతల మెరిసిపోతుంది. లోపలికి వెళ్ళాలంటే మగవాళ్ళకి తల మీద రుమాలు, లేడీస్ కి చున్నీ, అవి గాని మిస్ అయితే ఇలాగే అమాంతం తీసుకుపోయి బయట ఎత్తేస్తారంట. ఎందుకంటే అది వాళ్ళ ఆచారం అంట. ఇక్కడ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంటదని మా ఫ్రెండ్ చెప్పి తీసుకొచ్చాడు. మావాడి లెక్కనే మీకు కూడా గురుద్వార్ గురించి ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ లో చెప్పండి, తెలుసుకుంటా. ఇంకా లోపల దర్శనం చేసుకుని కత్తులు కటరాలు చూసి భయపడి ఏదో గేట్ కనిపిస్తుందని లోపలికి పోతే అక్కడ ఫుడ్ పెడుతున్నారు. నాకు బాగా ఇంట్రెస్ట్. దీనిని వాళ్ళ ఆచారంలో లంగర్ అని పిలుస్తారు. లోపలికి దూరగానే ఫస్టే మన ప్లేట్ గ్లాస్ మనమే తీసుకొని పోయి అతి చేయకుండా సైలెంట్ గా కూర్చోవాలి. ఫస్ట్ అయితే రొట్టెలు ప్లేట్ లో వేయకుండా 2 చేతులు చేస్తే రొట్టె క్యాచ్ వేస్తారు. నాకు అర్థం కాలేదు సార్. తర్వాత అన్నం 2 కూరలు కూడా అలాగే వంగకుండా వేస్తారు. ఫుడ్ కొంచెం వేస్ట్ చేసినా ఒప్పుకోరు. ఇది ఓకే గానీ మరి ఫుడ్ ఇలా డిఫరెంట్ గా సర్వ్ చేసే విధానం గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే మీరు కూడా గురుద్వార్ ఎక్స్పీరియన్స్ చేద్దామని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. ఇవన్నీ తిన్న తర్వాత మన ప్లేట్ మనమే ఫస్ట్ స్టెప్ లో కడిగేస్తే సెకండ్ స్టెప్ నుండి వాళ్ళే క్లీన్ చేసి నెక్స్ట్ వచ్చే వాళ్ళ కోసం రెడీగా పెడతారు. ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టంతో వచ్చి సేవ చేస్తారండి. మరి ఇది అయితే గ్రేటే కదా. మరి దీని మీద మీ థాట్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ రీల్ లో ఇంకో డిఫరెంట్ రిలీజియన్ ప్లేస్ చూపిస్తా, అది చూడడానికి ఫాలో కొట్టేసి నెక్స్ట్ రీల్ తప్పకుండా చూడండి.